ఇక వాడపల్లి పుష్కర్ ఘాట్ కు చెందిన తాజా సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి కిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఓకేనా? హలో. సుప్రియ నల్గొండ జిల్లాలో పుష్కర సంరంభ వేడుక ముగింపు దశకు చేరుకుంది. గడిచిన 10 రోజుల నుంచి భక్తుల సందడితో ప్రతి ఘాటు కిటకిటలాడుతుంది. ఈరోజు 10వ రోజు. రేపు ఎల్లుండి అంటే ఆ సోమవారం మంగళవారంతో ఈ వేడుక ముగియనుంది. దాంతో భక్తుల రద్దీ కూడా క్రమంగా పెరుగుతూ వస్తుంది. ఆ నల్గొండలోని వాడపల్లి, మట్టపల్లి, తర్వాత నాగార్జున సాగరు, ఇరికిగూడెము, అడవిదేవునపల్లిలో ఎటు చూసినా భక్తులే కనిపిస్తున్నారు. ప్రతి ఘాటు కూడా భక్తులతో కిటకిటలాడుతుంది. అధికార యంత్రాంగం కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టింది. ప్రధానంగా పారిశుద్ధ్యము, వైద్య శిబిరాలతో పాటు భక్తులను క్యూ లైన్లలో మందిరాలకు పంపించడంతో అధికార యంత్రాంగం ఎలాంటి అసౌకర్యం లేకుండా చేస్తుంది. ఈ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు కూడా దారులు మళ్లించి ఒకే ఘాట్ దగ్గరికి రాకుండా వివిధ ఘాట్లకు పంపించి కొంత రద్దీని తగ్గించే ప్రయత్నం చేస్తుంది. వాడపల్లిలో మొత్తం 8 ఘాట్లు ఉన్నాయి. 8 ఘాట్లలో ఇక్కడ సుప్రసిద్ధమైన అగస్తేశ్వర స్వామి ఆలయం, నరసింహస్వామి ఆలయం కూడా ఉంది. ఈ నరసింహస్వామి, అగస్తేశ్వర స్వామి ఆలయాల్లో దర్శించుకుని పుణ్య స్నానాలు చేసిన తర్వాత దర్శించుకొని వెనుదిరుగుతున్నారు. అధికార యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రధానంగా ఈ పుష్కరాలకు వస్తున్న భక్తుల్లో మహిళా భక్తులు ఎక్కువ ఉన్నారు. మహిళలకు కూడా అలాంటి అసౌకర్యం కలగకుంటున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, చాలా మంది మహిళలు, పిల్లలు తేడా లేకుండా వస్తున్నారు. ముందు ఒక పెద్దమ్మ ఉంది. ఆమె ఎప్పుడు చేసింది స్నానం? అమ్మ ఇదే మొదటిసారి. ఎట్లా అనిపిస్తుంది? పోయినసారి చేసాము, ఇప్పుడు చేసాము. బాగుంది, భలే సౌకర్యం బాగుంది. కేసీఆర్ అన్నయ్య మంచిగా చేశారు. మాకు కావాల్సింది అదే, మాకు కావాల్సింది అదే సంతోషం. మాకు కేసీఆర్ అన్న మంచిగా చేసాం. ఇంతకు ముందు ఎక్కడ చేసినావమ్మా? గోదావరి స్నానం చేసినాం కానీ మాకు మనశ్శాంతి లేదు అక్కడ. అబ్బో ఎక్కడ తొక్కులాట వచ్చినాం అక్కడ. అందుకనే మా పెద్దవాళ్ళని, మగవాళ్ళని కూడా మేము తీసుకురాలే. ఎందుకంటే ఆ బాధ మళ్ళీ పడాల్సి వస్తుందో ఏమోనని మగవాళ్ళని ఇంటికాడ వదిలేసి మేము ఇక్కడికి వచ్చేసాం. అమ్మా మీరు చెప్పండి, మీరు గోదావరిలో చేశారా? ఇదే పుణ్య స్నానమా? మీరు ఏం కోరుకున్నారు అమ్మవారు? ఇక్కడైతే మంచిగా కరువు కాటకం లేకోకుండా మంచిగా వర్షాలు పడాలి, రైతులు మంచిగా చల్లగా ఉండాలి. మేము కూడా రైతులమే, మంచిగా ఉండాలి, వర్షాలు పడాలి. నల్లగొండ జిల్లా మునగాల మండలం మాది. అక్కడి నుంచి వచ్చినాం మేము. మా దగ్గర వర్షాలు లేవు. అసలు కాలువ కూడా ఇస్తామన్నారు, ఇవ్వలేదు. చాలా ఆర్థిక పరిస్థితులు, తాగునీరు కూడా లేదు మాకు. మాకు ఇప్పుడు వర్షాలు మంచిగా పడాలి అని కోరుకుంటున్నాం. మేము మంచిగా కాలం మంచిగా కావాలి, పంటలు బాగా పండాలి అనే స్వామిని కోరుకున్నాం. మేము చెప్పండి, ఏం జరిగింది, మీరేమనుకున్నారు? సార్ మంచిగా ఉందండి. కేసీఆర్ గారు బాగా చేశారు. కనీసం ఇక్కడ ఇంత చెత్త చెదారం ఏది లేకుండా ఇంత నీట్గా పరిశుభ్రతగా మంచిగా బ్రహ్మాండం చేశాడండి. మాకంతా బాగుంది. మాకు కావాల్సింది ఏంటంటే యాసంగి వానకాలం కాల విడిచేసి మంచిగా సాగునీరు కింద నీళ్ళు ఇచ్చేసి మంచిగా మమ్మల్ని కాపాడాలని కేసీఆర్ గారిని కోరుకుంటున్నాం. ఎడమ కాలం కింద. చెప్పండి, మీరేమని కోరుకుంటున్నారు? సార్ పుష్కర స్నానాలు అన్నీ మంచిగా జరుగుతున్నాయి సార్. కేసీఆర్ గారు మాకు వల్ల మంచిగా ఉంది సార్. మాకు 2 పంటలకు కేసీఆర్ గారు నీళ్ళు ఇవ్వాలని కోరుకుంటున్నాం సార్. ఇక్కడ చాలా మంది నల్గొండ జిల్లాకు సంబంధించిన భక్తులు చాలా మంది వస్తున్నారు. 3 సంవత్సరాలుగా వరుసగా కరువు కాటకంతో నల్గొండ జిల్లా తల్లడిల్లుతుంది. ప్రధానంగా నీటి చుక్క లేక తడి ఎడారిపోయినట్టు కనిపిస్తుంది. ప్రతి ఒక్క భక్తుల్లోనైతేనేమి, పుష్కర స్నానంకి వస్తున్న రైతుల్లోనైతేనేమి కృష్ణమ్మని కోరుకునేది ఒకటే, వర్షం కురవాలి, పంట చేలకు నీళ్లు రావాలనే వేడుకోలైతే వారిలో వినిపిస్తుంది. 12వ రోజుగా గడిచిన 10 రోజుల నుంచి ఇదే ఆవేదన మనకు వినిపిస్తుంది. సహజంగానే ఇక్కడ ఈ ప్రాంతంలో పంటలు ఎండుబారిన పడింది. అదే రైతుల కోసం ఆందోళన కలిగిస్తుంది. ఈసారి వచ్చిన కృష్ణా పుష్కరాలన్న తప్పకుండా కరుణించి వాన రూపంలో వస్తుందని చెప్తున్నారు. ఇక ఈ 10 రోజులు గడిచినాయి, మరో 2 రోజులు మిగిలి ఉండడంతో భక్తుల రద్దీ భారీగా పెరుగుతుందని అధికార యంత్రాంగం అంచనా వేస్తుంది. స్వయంగా జిల్లా పోలీస్ యంత్రాంగం డిఎస్పీ స్థాయి మొదలుకొని ఎస్పీ వరకు కూడా ప్రతి క్షణం ప్రతి ఘాట్ని సందర్శించే ప్రయత్నం చేస్తుంది. ప్రతి ఘాట్ దగ్గర డిఎస్పీ స్థాయిని అందుబాటులో ఉంచి భక్తులకు అసౌకర్యం కలగకుండా చూస్తుంది. మన వాడపల్లిలో ప్రధానంగా మొన్నటి నుంచి మహిళా భక్తులు బాగా పెరిగింది. ఇక్కడ మహిళగానే శృతికీర్తి డిఎస్పీ పర్యవేక్షణ చేస్తుంది. డ్రోన్ సాయంతో కూడా భక్తుల కదలికలను అంచనా వేసే ప్రయత్నం చేస్తున్నారు. మనతో పాటు ఉన్నారు మేడం. మహిళా భక్తులకు ఇబ్బంది కలగకుండా మీరు చేస్తున్న చర్యలు ఏంటి?
మహిళా భక్తులకు ఇబ్బంది కలగకుండా మేము ఆల్రెడీ నల్గొండ జిల్లా నుంచి షీ టీమ్స్ పెట్టినామండి. వాళ్ళు మఫ్టీలో తిరుగుతున్నారు. ఎలాంటి అసౌకర్యం కలిగినా కూడా మాకు కంట్రోల్ రూమ్ దగ్గరికి తీసుకొస్తారు. మేము వాళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకొని ఎఫ్ఐఆర్ చేయాల్సింది ఉంటే స్టేషన్కి పంపించి ఎఫ్ఐఆర్ చేస్తున్నాము. అలాగే సిసిఎస్ టీమ్స్ కూడా ఉన్నాయండి. ఏమైనా దొంగతనాలు చిన్న చిన్నవి పర్సు కొట్టేయడం కానీ ఇలాంటివి ఏం జరిగినా కూడా మా సిసిఎస్ టీమ్స్ కూడా నడుస్తున్నాయి. మేము ఆల్రెడీ ఎఫ్ఐఆర్స్ కూడా ఒక 2-3 చేసి పెట్టినాము. 2-3 అఫెండర్స్ దొరికితే. తర్వాత మిస్సింగ్ పర్సన్స్ అండి, ఇది వెరీ ఇంపార్టెంట్. చిన్నపిల్లలు చాలా ఎక్కువగా తప్పిపోవడం జరుగుతుంది. మనం చూస్తూనే ఉన్నాం, రోజు రోజుకి భక్తుల రద్దీ పెరిగిపోతుంది. సో దీని గురించి అని చెప్పి మా కంట్రోల్ రూమ్లో ఒకటి కమ్యూనికేషన్ సిస్టమ్ పెట్టినాము. ఇది ట్రాఫిక్ పాయింట్స్, హోల్డింగ్ పాయింట్స్, తర్వాత ఘాట్స్లో ప్రతి పాయింట్కి రీచ్ అవుతుంది కమ్యూనికేషన్. ఎక్కడ ఐడెంటిఫై అయినా కూడా ఆ ఘాట్ ఇన్ఛార్జ్ మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తారు. మేము వెంటనే వెళ్ళి పిక్ చేసుకుంటాము. అలాగే నిన్న ఒక 12 years అమ్మాయిని, ఒక 15 years అబ్బాయిని కూడా మిస్సింగ్ పర్సన్ వాళ్ళ పేరెంట్స్కి అందజేయడం జరిగిందండి నిన్న సాయంత్రము. సో ఈ విధంగా భక్తులు పెరుగుతున్న దాన్ని దృష్టిలో పెట్టుకొని మా పోలీస్ యంత్రాంగం కూడా ఈవినింగ్కి ఎప్పటికప్పుడు సమీక్షించుకొని ఎట్లా ఇంకా ఇంప్రూవ్మెంట్స్ ఎట్లా చేయాలి అని చెప్పేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కూడా మేము చర్యలు తీసుకుంటున్నామండి. మిగిలిన 2 రోజులలో భక్తుల సంఖ్య బాగా పెరిగే అవకాశం ఉంది. మీరు కూడా అంచనా వేసింది పోలీస్ యంత్రాంగం. ప్రధానంగా మహిళల భక్తులు ఎదుర్కొంటున్నారు. వీళ్ళని ఈ 2 రోజులలో చివరి దశకు చేరుకోవడంతో వీళ్ళని రద్దీ అసౌకర్యం కాకుండా, రద్దీ ట్రాఫిక్ కాకుండా ఏం చేయబోతున్నారు? ట్రాఫిక్ పాయింట్లో అక్కడ ఇంకొక డిఎస్పీ గారు ఉన్నారండి, పరకాల్ డిఎస్పీ గారు. ట్రాఫిక్కి ఎలాంటి అసౌకర్యం లేకుండా అన్ని ఘాట్లు కూడా సందర్శించుకొని మన శివాలయం టెంపుల్కి దర్శనం చేసుకునేటట్టుగా మేము ట్రాఫిక్ని ఆర్గనైజ్ చేసినామండి. ఇన్స్పెక్టర్ ఆదిరెడ్డి గారు కూడా చూసుకుంటున్నారు. ఘాట్స్ విషయానికి వస్తే ఇక్కడ 2 డిఎస్పీలు ఉన్నారండి. లోకల్ డిఎస్పీ గారు ఉన్నారు, నేనున్నాను. అన్ని ఘాట్లు కలిపి ఎక్కడ స్నానం చేసినా అందరికీ శివాలయంలో దర్శనం కావాలి అనేది ఒకటి ఉందండి. అందుకని ఎక్కడ స్నానం చేసినా వాళ్ళని మళ్ళీ ఉచిత బస్సులు పెట్టి ఇక్కడికి తీసుకొని వచ్చి ఇక్కడ గుళ్ళో కూడా మా విమెన్ పీసీలని, విమెన్ హోమ్ గార్డ్లని, ప్లస్ కలికి వాలంటీర్స్ని, అదర్ వాలంటీర్స్ని కూడా యూజ్ చేసుకుంటూ మేము గుళ్ళో యూజ్ చేసుకుంటూ పంపిస్తున్నాం. అలాగే ఘాట్లో కూడా ఈ కలికి వాలంటీర్స్ని అందరినీ కూడా యూజ్ చేసుకుంటూ వాళ్ళని నీటిలోకి దింపి మళ్ళీ తీసుకొని రావడం. ముసలి వాళ్ళైతే వీల్ చైర్స్, మీరు చూస్తూనే ఉన్నారు, ఈ కలికి వాళ్ళు వీల్ చైర్స్ పట్టుకొని పైకి కిందికి నిర్విరామంగా తిరుగుతున్నారు. వాళ్ళు కూడా ముసలి వాళ్ళు కానీ నడవలేని వాళ్ళని కూడా. సో ఈ విధంగా వాళ్ళకి ఎలాంటి అసౌకర్యం లేకుండా మేము చర్యలు తీసుకుంటాం. ఇప్పటి వరకు మహిళలకు సంబంధించిన ఇట్లాంటి ఏమైనా ఇబ్బందులు గురైనట్టు మన దగ్గర కేసులు ఏమన్నా నమోదైన? ఇప్పటి వరకు అయితే మా దృష్టికి ఏం రాలేదండి. మేము కూడా ఎప్పుడు తిరుగుతూనే ఉన్నాం. పొద్దున్న 4 నుంచి మొదలు పెడితే రాత్రి 8-9 వరకు ఇక్కడే ఉండి మేము చూసుకుంటున్నామండి. ఏ ఒక్కరున్నా కూడా ఒక పీసీని అయితే ఉంచుతున్నాం వాళ్ళతో పాటు, ఏ అసౌకర్యం కలగకుండా ఉండడానికి. ఇది పోలీస్ అధికారి శృతి కీర్తి అంతరంగం. ప్రధానంగా మహిళలకు ఎలాంటి ఇబ్బంది కాకుండా ప్రతి ఒక్కడ నిఘా పెట్టి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానంగా ఇక్కడ వాడపల్లిలో సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేశారు. ఇది నల్గొండ కలెక్టరేట్లతో పాటు హైదరాబాద్లో డీజీపీ కార్యాలయంలో కూడా నిరంతరం పర్యవేక్షణ, వెసులుబాటు కల్పించారు. మొత్తం మీద వాడపల్లిలోని 8 ఘాట్లలో మరో 2 రోజులలో రద్దీ పెరగనున్నందున, భక్తుల తాకిడి పెరగనున్నందున ఇటు అగస్తేశ్వర స్వామి ఆలయంలో, ఇటు నృసింహస్వామి ఆలయంలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఎక్కడ ఎవరికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఇవాళ నుంచి ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. చివరి రోజైన మంగళవారం నాడు మాత్రం వాడపల్లి పురవీధులలో హంసవాహనాన్ని ఏర్పాటు చేసి సాయంత్రం అమ్మవారికి దీపారాధనతో ముగించాలని చేస్తున్నారు. అంతకుముందే శివపార్వతుల కళ్యాణం కూడా ఏర్పాటు చేయాలని ఉన్నారు. దానికి సంబంధించిన ప్రతిపాదనలు దేవాదాయ శాఖకు పంపించారు. అక్కడి నుంచి అనుమతి వస్తే మాత్రం ఇది అంగరంగ వైభవంగా నిర్వహించాలనే తలంపుతో అధికార యంత్రాంగం ముందుకు పోతుంది. ఇది వాడపల్లిలోని తాజా పరిస్థితి. కెమెరామెన్ కిరణ్తో మణి, ఈటీవీ న్యూస్.